అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఖురాన్ చదవటం వలన కలిగే అదృష్టం అనే అంశాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతాను. ఖురాన్ చదవటం వల్ల కలిగే మొట్టమొదటి లాభం ఏమిటంటే, మనం ఖురాన్ చదువుతున్నామంటే అల్లాహ్ మనతో మాట్లాడినట్లే. ఎందుకంటే ఖురాన్ అల్లాహ్ యొక్క వాక్యము, కలాముల్లా అంటాం కదండి, ఆ విధంగా. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవగ్రంథం ఖురాన్లో అనేక చోట్ల ఖురాన్ చదవడం వల్ల లాభాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేయడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు తఆలా తన అంతిమ దైవగ్రంథం ఖురాన్ సూరతుల్ అన్-నహల్ 16వ అధ్యాయము 89వ వాక్యంలో ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. మేము నీపై గ్రంథాన్ని అవతరింపజేశాము, అందులో ప్రతి విషయం విశదీకరించబడింది. విధేయత చూపేవారికి అది మార్గదర్శకం, కారుణ్యము మరియు శుభవార్త. అంటే మార్గదర్శకం ఏమిటి అంటే, ఎలాంటి మార్గదర్శకత్వం అంటే ప్రతి చెడుల నుండి మమ్మల్ని దూరం ఉంచే మార్గదర్శకత్వం ఈ ఖురాన్. ఈ ఖురాన్ ప్రతి ఒక్క చెడు నుండి మనల్ని దూరంగా ఉంచుతుంది, మంచి వైపునకు మనకు మార్గనిర్దేశం చేస్తుంది. ఇందులో ఎలాంటి వక్రత లేదు, ఇందులో అసత్యం అనేది అస్సలు లేదు. ఇందులో అసత్యం అనేది పైనుండి గాని, క్రింద నుండి గాని, కుడి ఎడమల నుండి గాని ఈ ఖురాన్లో రాజాలదు అని సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తెలియజేయడం జరుగుతుంది. మరి అందుకనే ఈ యొక్క గ్రంథము సమస్త మానవాళి కొరకు మార్గదర్శకత్వము. ఈ ఖురాన్ ఎలాంటి గ్రంథం అంటే, మానవులకు సవ్యమైన, నిజమైన, సత్యమైన రుజుమార్గాన్ని చూపుతుంది. చాలా మంది ముస్లింలు తెలియక, కొంతమంది సమాజంలోని వారు ఖురాన్ గ్రంథం మనకు అర్థమవ్వదు, మనం చదివితే మార్గం తప్పిపోతాం, కాబట్టి అది కేవలం పండితులు మాత్రమే చదవాలి అని చెప్తూ ఉంటారు. వాస్తవానికి ఖురాను గ్రంథము సర్వమానవాళికి మార్గదర్శకత్వం అని అల్లాహ్ చెప్పిన తర్వాత ఈ ఖురాను సమస్త మానవాళికి అర్థం కాకుండా ఉంటుందా? సోదరులారా, సోదరిమణులారా, అందుకనే ఈ ఖురాను గ్రంథం సులభతరం చేయబడింది అని సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహనే తెలియజేస్తున్నారు. సూరా ఖమర్ సూరా నెంబర్ 54 వాక్యం నెంబర్ 17లో వలఖద్ యస్సర్నల్ ఖురాన లిజ్జిక్రి ఫహల్ మిన్ ముద్దక్కిర్ అంటే, మేము ఈ ఖురాన్ను హితబోధకి సులభమైన మార్గంగా చేశాము, కాబట్టి ఈ యొక్క గ్రంథం నుండి హితబోధను స్వీకరించేవాడు ఎవరైనా ఉన్నారా అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నారు. అలాగే మార్గదర్శకత్వం గురించి అల్లాహ్ ఖురాన్లో మరో చోట ఈ విధంగా తెలియజేస్తున్నారు. సూరా తాహా సూరా నెంబర్ 20 వాక్యం నెంబర్ 123లో నా మార్గదర్శకత్వాన్ని అవలంబించేవాడు మార్గం తప్పడు, అలాగే ఏ ప్రయాసకు లోను కావడం అనేది జరగనే జరగదు అని చెప్పి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తెలియజేస్తున్నారు. అంటే ఏదైతే ఇది అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వం ఉందో, ఆ ఖురాన్ని అనుసరించేవారు, చదివేవారు, దాని పరంగా జీవితాన్ని అవలంబించేవారు మార్గం తప్పడం అనేది సుతారము జరగదు. అలాగే ఏ ప్రయాసకు అంటే కష్టానికి కూడా లోను కావడం అనేది జరగదు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ వాక్యంలో మనకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్లో మనకు తెలియజేయడం జరిగింది, అల్లాహ్ యొక్క తాడు ఈ ఖురాన్. కాబట్టి ఎవరైతే ఖురాన్ని చదువుతారో వారు ఖురాన్ యొక్క తాడిని పట్టుకున్నట్లు, మరియు ఖురాన్ తాడైతే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన చేతులతో తన యొక్క ఆ యొక్క తాడు యొక్క మొదటి కొనను పట్టుకున్నట్టు, రెండవ కొన ఎవరైతే ఆ గ్రంథాన్ని పఠిస్తున్నారో, ఎవరైతే దాని పట్ల చదివి అనుసరిస్తున్నారో, వారి జీవితాల్లో అమలు చేస్తున్నారో వారి చేతుల్లో అది ఉంది. కాబట్టి ఖురాన్ చదివేవారు, దాన్ని అనుసరించేవారు మార్గభ్రష్టులు కాగలరా అనేది ఇక్కడ ప్రశ్న. అలాగే ఖురాన్ అనేక రకాల చెడుల నుండి మనల్ని దూరంగా ఉంచుతుంది. అలాగే ఖురాన్ని ఎవరైతే చదివి తమ యొక్క జీవితంలో అనుసరించి జీవితం గడుపుతారో వారి యొక్క జీవనోపాధి వృద్ధి కూడా చెందుతుంది. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఇదే విషయాన్ని తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. సూరతుల్ అల్ మాయిదా సూరా నెంబర్ 5 వాక్యం నెంబర్ 66లో
వారు గనక తౌరాతుకు ఇంజీలుకు తమ ప్రభువు తరపున తమ వద్దకు పంపబడిన దానికి కట్టుబడి ఉంటే వారు తమ పై నుంచి గాని కింద నుంచి గాని పుష్కలంగా ఉపాధిని పొందుతూ హాయిగా తినేవారు. అంటే వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, సోదరులారా సోదరిమణులారా, ఎవరైతే ఈ యొక్క గ్రంథాన్ని అనుసరిస్తారో, చదువుతారో, దాన్ని తమ జీవితాల్లో అన్వయించుకుంటారో వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపాధి కూడా నొసుకుతాడు, శుభాలను కూడా ప్రసాదిస్తాను అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. కనుక సోదర సోదరిమణులారా, ఖురాన్ గ్రంథం చదవటం వల్ల ఇంకా అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. కానీ ఆ యొక్క ఖురాన్ గ్రంథం యొక్క విలువను మనం తెలుసుకోక, దాని యొక్క లాభాలను తెలుసుకోక, దాన్ని చదివితే కలిగేటటువంటి అదృష్టాన్ని తెలుసుకోక, దాన్ని మనం ఇళ్లల్లో పెట్టేసి, మనం ఒక వస్త్రంలో దాన్ని చుట్టేసి, వస్త్రంలో దాన్ని పైన పెట్టేసాము. ఏ శుక్రవారము, లేదంటే ఏ పండగనో, లేదంటే ఏ రంజాన్ నెలలోనో దాన్ని తీసి చదవటం, మళ్ళీ పక్కన పెట్టేయటం, లేదంటే ఎప్పుడైనా అవసరం వచ్చి ఎవరైనా తగువులాడితే అత్తాకోడళ్ళ తగువుల్లోనో, తోటి కోడళ్ళ తగువుల్లోనో దాన్ని తీసి ప్రమాణం చేయడానికి మనము దాన్ని ఉపయోగిస్తున్నామే గాని, ఏదైతే ఉద్దేశం కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవాళికి ఇది మార్గదర్శకత్వం అని చెప్పినటువంటి ఆ ఉద్దేశం కొరకు అల్లాహ్ ఈ గ్రంథాన్ని అవతరించాడో, ఆ ఉద్దేశానికి అనుగుణంగా మనం దాన్ని అవలంబించట్లేదు, దాన్ని మనం చదవటం లేదు, దాన్ని మనం అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి ఈ రోజు సమాజంలో ముస్లింలకు ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, దీనికి కారణం ఏమిటంటే మనం ఖురాన్ గ్రంథాన్ని పఠించడం మానేశాము. ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా జీవితం గడపడం అనేటువంటి ఉద్దేశాన్ని మనము మర్చిపోయాము. కాబట్టి సోదర సోదరిమణులారా, ఖురాన్ గ్రంథం చదవటం వల్ల ఇంకా మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తమను తాముగా మీరు ఎప్పుడైతే ఖురాన్ని పఠిస్తారో మీకు అనేకమైనటువంటి విషయాలు మీకు ఇంకా తెలుస్తాయి. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనకు దీని యొక్క లాభాలను ఇహలోకంలోను మరియు పరలోకంలోను కలుగజేయాలని, అలాగే ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని మనం అందరం కూడా చదివి దాన్ని అర్థం చేసుకుని దాన్ని మన జీవితాల్లో అనుసరిస్తూ అలాగే ఇతరులకు కూడా తెలియజేసే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కలిగించాలని నేను అల్లాహ్తో దుఆ చేస్తూ నా యొక్క మాటను ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.